హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని శ్రీకర్ని అక్షయ బర్త్డే జరిపించమని కోరిక కోరుతుంది కదా. శ్రీకర్ అవనితో, ఓకే అవని, నువ్వు చెప్పినట్టే రేపు మేము అందరం మీ ఇంటికి వచ్చి అక్షయ బర్త్డేని అంగరంగ వైభవంగా జరిపిస్తాం, నీకు మాటిస్తున్నాను అని పంపించేస్తారు శ్రీకర్. అవని అక్కడి నుండి వెళ్ళిపోగానే చాలా కోపం వస్తుంది వేదవతికి. శ్రీకర్, నువ్వు తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదు అని అంటారు. వెంటనే వేదవతి, అమ్మా, ఇది పాప విషయం, అయినా అవని నాకు ఎంతో సేవ చేసింది, దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. తను వజ్రాలు అడిగిందా, వైడూర్యాలు అడిగిందా, డబ్బులు అడిగిందా? ఆ పాప బర్త్డే అడిగింది, అది కూడా చేయకపోతే మనం మనుషులం అనిపించుకోమమ్మా, ప్లీజ్ ఈ విషయంలో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శ్రీకర్. ఇంకా వేదవతి చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే నిహారిక, ఒక్క నిమిషం అని అంటుంది వేదవతితో. అత్తయ్య గారు, ఎలాగో బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు కదా, అందుకే అదే ఫంక్షన్లో శౌర్యకి ముక్కు పుడక కూడా ఇస్తే బాగుంటుంది కదా అని అంటుంది. ఏంటి, బర్త్డే ఫంక్షన్లో ముక్కు పుడక ఎందుకలా అని అడుగుతారు ప్రసాదరావు. అది కాదు మావయ్య గారు, ఎప్పటి నిండో అనుకుంటున్నాం, అదేదో ఆ అక్షయ అవని కళ్ళ ముందే చేస్తే వాళ్ళు కుళ్ళుకుంటారు, అందుకే అత్తయ్య గారు మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను అని అంటారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. సరే, రేపు ఆ అక్షయ పుట్టినరోజు వేడుకల్లోనే శౌర్యకి ముక్కు పుడక కూడా ప్రదానం చేస్తాను అని చెప్పి అక్కడి నుండైతే వెళ్ళిపోతారు వేదవతి. అమ్మయ్యా, ఆహా బంగారం, నీ మాటే మాట, వెంటనే మా అమ్మ కన్విన్స్ అయిపోయింది, ఇంక మనకి తీరుగే ఉండదు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా వికాస్ నుండి కాల్ వస్తుంది. హలో, నీకెన్నిసార్లు చెప్పానురా ఫోన్ చేయొద్దని బ్రదర్ అని అంటాడు కృష్ణబాబు. నేను మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఇంకా కృష్ణబాబు మీట్ అవ్వమని అడుగుతాడు వికాస్. కృష్ణబాబు, నిహారిక వికాస్ దగ్గరికి వెళ్తారు. ఇది ఇలా ఉండగా అవని ఇంటికి రీచ్ అవుతుంది. అక్షయ అవని వైపు చూస్తూ, అమ్మా, అక్కడ నిన్ను వాళ్ళేమైనా అనరాని మాటలు అన్నారా అని అడుగుతుంది అక్షయ. లేదమ్మా, మాటలు అనిపించుకోవడం నాకు చాలా తేలికైపోయింది, ఎందుకంటే నా జీవితం మొత్తం అలాగే ఉంది అని బాధపడుతూ ఉంటారు. సుజాత వెంటనే, అయినా ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో అని అంటారు. లేదక్క, నాకు మంచే జరిగింది, నేను అక్షయ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను. అమ్మా అక్షయ, రేపు నీ బర్త్డే కదా, నీ బర్త్డేకి నాన్నమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, అత్తయ్య, మావయ్య అందరూ వస్తున్నారు. నీ బర్త్డేని నువ్వు కోరుకున్నట్టే మన ఇంట్లో వాళ్ళందరి ముందు అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని పాపం అవని అక్షయని హక్ చేసుకుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్షయ. ఏమ్మా, వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారంటే రేపు ఏం చేస్తారోనని భయంగా ఉంది అని అంటారు సుజాత. అక్క, వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, కానీ మూర్ఖులు కాదు, వాళ్ళలో మనం అనుకున్నంత చెడు లేదు. కొన్నిసార్లు అజ్ఞానం అనే మాయ మబ్బులా కమ్మేసి మా అత్తయ్య హృదయాన్ని కమ్మేసింది. ఆ మబ్బులు తొలగిపోవాలంటే అక్షయ, నేను ఎలాంటి వాళ్ళమో అత్తయ్యకి ఆయనకి ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళలో మార్పు వస్తుందని, నా నిజాయితీ నిరూపింపబడుతుందని నేను నమ్ముతున్నానక్క అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. పాపం అవని వైపు జాలిగా చూస్తూ ఉంటారు నరసింహ అండ్ సుజాత. ఇది ఇలా ఉండగా వికాస్ కృష్ణబాబు నిహారిక దగ్గరికి వస్తాడు. అవని మిస్ అయింది అని అంటారు. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు బ్రో, మాకు అవని శ్రీకర్ని తీసుకొచ్చినప్పుడే అర్థమైంది అని అంటాడు కృష్ణబాబు. కానీ తను మిస్ అవ్వకూడదు, తన్ని తన కూతుర్ని నా చేతులతో చంపాలి, ఎందుకంటే వాళ్ళు నేను కోలుకోలేని దెబ్బతీశారు, నన్ను జైల్లో పడేసేలా చేశారు, వాళ్ళపై పగ తీర్చుకోకుండా నేను ఈ ఊరు ఒడిచి వెళ్ళేదే లేదు అని అంటాడు వికాస్. అయితే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, ఇప్పుడు మనం అది చూస్తూ నవ్వడం తప్ప ఏమీ చేయలేం. రేపు అక్షయ బర్త్డే అంట, శ్రీకర్ ఏమో అక్షయ బర్త్డేని అందరి ముందు గ్రాండ్గా చేస్తానని మాట ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాం అని అంటుంది నిహారిక. ఏంటి, రేపు ఆ అక్షయ బర్త్డేనా? అయితే ఐడియా, నేను ఆ బర్త్డే పార్టీకి వస్తాను,
వచ్చి అక్కడ బాంబు పెడతాను. అప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, ముఖ్యంగా అక్షయ, అవని అని అంటాడు వికాస్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అక్షయ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. అక్షయని నీట్గా రెడీ చేసి అలా ఇంకా బయటికి తీసుకువస్తారు అవని. అప్పుడే కరెక్ట్గా ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఇంకా అందరూ చూస్తూ ఉండగా అక్కడ శ్రీకర్, వేదవతి, ప్రసాదరావు అందరూ ఇంకా కారులోంచి దిగి బయటికి వస్తూ ఉంటారు. శ్రీకర్ని చూసి పాపం అక్షయ నాన్న అని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెంటనే వేదవతి అక్షయని ఆపేస్తుంది. నాన్నమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది అక్షయ. చూడు, నిజం నిరూపణ అయ్యేంత వరకు నువ్వు శ్రీకర్ని నాన్న అని పిలవద్దు అని అంటారు వేదవతి. అమ్మా, ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి కర్కశమైన మాటలు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు శ్రీకర్. రేయ్, నీకేమీ తెలీదు, నువ్వు ఊరుకో అని అంటారు వేదవతి. ఇంకా సుజాత, అవును, పెద్ద మనిషి వేదాలు కాకుండా దెయ్యాలు చెప్పే కథలు వల్లిస్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈవిడని చూస్తే అర్థమవుతుంది. ఇంకా నిజం నిరూపణ అయిన తర్వాత మా అవని కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది అని అంటారు సుజాత. అప్పుడే ఇంక నిహారిక, మీరనుకున్నది కాదు, ఒక్కసారి ఆ రిపోర్ట్లు వస్తే మీ అవనినే మా అత్తయ్య కాళ్ళు పట్టుకుంటుంది అని అంటుంది నిహారిక. చూద్దాం చూద్దాం, ఎవరి కాళ్ళు పట్టుకుంటారో చూద్దాం అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. కృష్ణబాబు నిహారికతో, వాళ్ళకి ఇంకా తెలియట్లేదు, పట్టుకోవడానికి చేతులుండవు కదా, ఎందుకంటే ఇవాళ బాంబు పెట్టి చంపేస్తున్నాం కదా అని అంటాడు కృష్ణబాబు. ఈ విషయం అందరికీ డప్పు కొట్టుకొని చెప్తావా? సైలెంట్గా ఉండు. అసలే చాలా కాంప్లికేటెడ్, ఇప్పుడు బయటికి వచ్చిందనుకో మన ప్రాణాలు పోతాయి, కాబట్టి సైలెంట్గా ఉండు అని చెప్పి అక్కడి నుండి కృష్ణబాబుని తీసుకొని వెళ్ళిపోతుంది నిహారిక. ఇంకా అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటే అప్పుడే సత్య అండ్ సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి కూడా బర్త్డేకి వస్తారు. సత్యం చూసి ఒక్కసారిగా శ్రీకర్కి కోపం వస్తుంది. ఇంకా కృష్ణబాబు, తమ్ముడు చూసావా, ఈ సత్యగాడు కూడా బర్త్డేకి వచ్చేశాడు అని అంటారు. సత్య అలా ఇంకా చూస్తూ ఉంటాడు శ్రీకర్ వైపు. ఇంకా శ్రీకర్ సత్య వైపు కోపంగా చూస్తుంటే, ఏంటి శ్రీకర్ అలా చూస్తున్నావు? అవనీన నన్ను ఇన్వైట్ చేసింది, అందుకే ఈ పార్టీకి వచ్చాను, నీతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఇంకా ఒక గిఫ్ట్ అయితే తీసుకువెళ్ళి అక్షయ్కి ఇస్తూ ఉంటాడనమాట సత్య. అదంతా చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు శ్రీకర్, వేదవతి ఫ్యామిలీ. అప్పుడే కరెక్ట్గా నిహారిక, అత్తయ్య వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను, కాబట్టి మన విషయం కూడా అనౌన్స్ చేయండి అని అంటారు. ఏంటది అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏంటంటే ఇవాళ అక్షయ పుట్టినరోజు కదా, అక్షయకి ఎప్పటి నుండో ముక్కు పుడక కావాలి అని కొంతమంది ఆశపడ్డారు, కానీ నేను నా మనవరాలైన శౌర్యకి ముక్కు పుడకని ఇవ్వాలనుకుంటున్నాను. ముక్కు పుడక ప్రధానోత్సవం కూడా ఇక్కడే జరుగుతుంది అని చెప్తారు వేదవతి. ఇంకా ఒక్కసారిగా అవని అక్షయ షాక్ అయిపోతారు. అలా ఇంకా శౌర్య, ఇప్పుడు కొంతమంది ఫేసులు మాడిపోయాయి, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన అదృష్టం నాకొస్తుంది కదా అని అంటుంది. ఇలాగే ఎగిరెగిరి పడితే ఏమీ లేని ఆకు ఎగిరెగిరే పడుతుందంటారు, అన్నీ ఉన్న ఆకు సైలెంట్గా ఉంటుంది అంటారు. నువ్వు ఎగిరి పడుతున్నప్పుడే నీ సీన్ ఏంటో అర్థమైపోతుంది శౌర్య అని అంటాడు చింటూ. రేయ్, నువ్వు నోరు మూస్తావా అని అంటుంది. ఉన్నమాట అన్నాను, నోరెందుకు మూసుకోవాలి అని అంటాడు చింటూ. ఇది ఇలా ఉండగా వికాస్ క్యాప్ పెట్టుకొని క్యాటరింగ్ బాయ్ వేషంలో అక్షయ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా అవని వాళ్ళు ఎవ్వరూ లేని విధంగా అప్పుడే చూసి దొంగతనంగా వెళ్ళి ఇంకా బాంబ్ అయితే ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ఆ బాంబ్ ఫిక్స్ చేసి వెంటనే అక్కడి నుండి, దీనిలో 2 minutes మాత్రమే టైమర్ పెట్టాను, ఇంకొక 2 minutesలో అక్షయ కేక్ కటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్షయ, అవని, ఇంకా ఇవాళతో మీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి అలా బాంబ్ సెట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట వికాస్. అప్పుడే కరెక్ట్గా నిహారిక, కృష్ణబాబు, ఏంటి అయిపోయిందా అని అడుగుతారు. 2 minutesలో భూమ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే మనం తప్పించుకోవాలి బంగారం అని అంటాడు కృష్ణబాబు. చూడు, అది చాలా చిన్న బాంబు, అక్కడ ఉన్నారు కదా, దగ్గరలో ఉన్న వాళ్ళే పేలుతారు, కాబట్టి మనం దూరంగా ఉందాం
సరేనా అని చెప్పి ఇంకలా అక్షయ అవని దగ్గరగా ఉండేలా చేసి శ్రీకర్ అక్షయ అవని ముగ్గురు అలా ఇంకా కేక్ దగ్గరికి వస్తారు. కరెక్ట్గా కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు శౌర్య అక్కడికి వెళ్తుంది. ఏంటి మీరేనా, నేను కూడా ఫ్రంట్ రోలో ఉంటాను అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటుంది. అయ్యో నువ్వు ముందుకు వెళ్ళకూడదని చెప్పి శౌర్యని పక్కకు తీసుకువచ్చేస్తారు. కరెక్ట్గా ఆ బాంబ్ అనేది పేలాలి అని ఇంకా తన మొబైల్తో క్లిక్ చేసేసరికి బాంబ్ పేలదు. ఒక్కసారిగా వికాస్ షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఏం చేశాను, నేను కరెక్ట్గానే సెట్ చేశానే, ఈ టైంకి బాంబ్ పేలాలి కదా, ఎందుకు పేలటం లేదు అని చెప్పి ఇంకా అలా కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షయ వస్తుంది. అక్షయని చూసి వికాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నువ్వు మా ప్రాణాలు తీయాలనుకున్నావు కదా, కానీ మాకు అండగా అమ్మవారు ఉంటూనే ఉంటుంది. అమ్మవారే నీ గురించి చెప్పింది. మంచి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయాలని ఆలోచించద్దు. అలా చేస్తే నువ్వే బాగుపడవు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి, అక్షయ పాపకి ఎలా తెలిసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఎప్పుడైతే వికాస్ బాంబ్ సెట్ చేసి వెళ్ళిపోతాడో అప్పుడే కరెక్ట్గా అక్కడికి అక్షయ వస్తుంది. అక్షయ దగ్గరికి నాగమ్మ వచ్చేసరికి ఇలా వచ్చావేంటి నాగమ్మ అని అడుగుతుంది. ఇంకా నాగమ్మ కరెక్ట్గా వికాస్ బాంబ్ సెట్ చేసే దగ్గరికి తీసుకువెళ్తుంది. అంటే ఇలా వికాస్ బాంబ్ సెట్ చేశాడనమాట అని మొత్తం అతను వెళ్ళిపోయాక అక్కడున్న వైర్స్ని మొత్తం కట్ చేసేస్తుందనమాట అక్షయ. ఇంకా అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వికాస్. కాబట్టి ఇప్పటి నుండైనా మంచిగా బ్రతుకు, అంతేకాని మా అమ్మ జోలికి రావాలని ప్రయత్నించొద్దు, నువ్వే బాగుపడవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్షయ. ఇది ఇలా ఉండగా అవని, శ్రీకర్, అక్షయ ముగ్గురు కేక్ కట్ చేస్తూ ఉంటారు. అదంతా చూసిన సత్య చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. ఆ స్థానంలో నేనుండాలి అని అనుకుంటాడు. నీ మనసులో ఏముందో నాకు తెలుసురా, కానీ నువ్వు ఆ స్థానంలో ఎప్పటికీ ఉండలేవు. ఎందుకంటే దేవుడు కొంతమంది బంధాలను కలుపుతాడు. వాళ్ళు ఎంతలా దూరంగా ఉన్నా వాళ్ళు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. అలాంటి బంధమే అవని శ్రీకర్ది. దేవుడు కలిపిన బంధాన్ని మనుషులు విడతీయాలని చూస్తే పాపం తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు అవనిని ఒక స్నేహితురాలుగా మాత్రమే చూడు, ప్రేమికురాలిగా అస్సలు చూడొద్దు, చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది అని చెప్పి ప్రభావతి కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా సత్య అలా చూస్తూ ఉంటాడు అవని వైపు. అలా అక్షయ బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగిపోతుంది. ఇంకా అప్పుడే శౌర్య నానమ్మ నా ముక్కు పుడక అని అంటుంది. ఇదిగో ఇక్కడే చేద్దాం అని అన్ని హోమాలు పూజారి అందరినీ పిలిపిస్తుందన్నమాట వేదవతి. ఇంకలా శౌర్యకి ముక్కు పుడక కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంకా శౌర్య ముక్కు పుడకని ఖచ్చితంగా నాకే వస్తుంది అని చెప్పి అక్షయని చూసి జెలస్గా ఫీల్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. అక్షయ అవని మాత్రం పాపం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఇంకా ఊరి జనాలు లైక్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనమాట. అందరూ వచ్చి ముక్కు పుడక ప్రధానోత్సవాన్ని చూస్తూ ఉంటారు. కరెక్ట్గా హోమం అంతా ముగించుకొని ఎప్పుడైతే వేదవతి అలా శౌర్యకి ముక్కు పుడక ఇవ్వాలని ప్రదానం చేస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడికి నాగమ్మ వస్తుంది. ఇంకా నాగమ్మని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నాగమ్మ అలా వేదవతి చేతిలో ఉన్న ముక్కు పుడకని తీసుకొని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి ఇంకా ఒక పుట్ట ఉంటే ఆ పుట్టలో వేసేసి వచ్చేస్తుంది. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. ఇంకా పక్కింటి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా, వేదవతి గారు ఎన్నిసార్లు ముక్కు పుడకని వేరే వాళ్ళకి ప్రదానం చేయాలనుకున్నా అవ్వటం లేదు. ఎందుకంటే అక్షయ కారణ జన్మురాలు. అక్షయ చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయికి ముక్కు పుడక ఇవ్వకుండా అర్హత లేని వాళ్ళకి ఇస్తే నాగమ్మ ఎందుకు ఊరుకుంటుంది? నాగమ్మ అస్సలు ఊరుకోదు అని చెప్పి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే వేదవతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్షయ ఆ పుట్ట దగ్గరికి వెళ్తుంది. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి దేవుడికి నమస్కరించుకుంటూ, నాగమ్మ, మా నాన్నమ్మ చాలా బాధపడుతుంది, నాకు ఆ ముక్కు పుడకని ఇస్తావా అని అడుగుతారు.
ఇంకా వెంటనే అక్కడి నుండి ఒక పెద్ద స్నేక్ అయితే వస్తుంది ఆ పుట్టలో నుండి. అందరూ ఆ స్నేక్ని చూసి చాలా భయపడుతూ ఉంటారు. కానీ అక్షయ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఉంటుంది. ఇంకలా స్నేక్ వచ్చి పాపం ముక్కు పుడకని అక్షయకి ఇస్తుంది. అక్షయ చేతికి ఇచ్చి అక్షయని ఆశీర్వదించి అక్కడి నుండి ఆ పెద్ద నాగు వెళ్ళిపోతుంది. అదంతా చూస్తూ అవని, చూసారా, మీరు కాదు అర్హత నిర్ణయించాల్సింది, ఆ అమ్మవారు. మీరు అనుకున్నారు మీకు నచ్చిన రాజ్యం అవుతుంది, మీకు నచ్చిందే వేదం అవుతుందని. కానీ అర్హత ఉన్న వాళ్ళకే ఏదైనా రావాలని దేవుడు రాసిపెట్టాడు. కాబట్టే మీ మనవరాలు శౌర్యకి అర్హత లేదు కాబట్టి జరగలేదు. మా అక్షయ కారణ జన్మురాలు కాబట్టే తనకి అర్హత ఉంది అని తనే నిరూపించుకుంది. ఇంకా ఈ విషయంలో నేనేమి మాట్లాడాలని కూడా అనుకోవటం లేదు అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది వేదవతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.